బీటెక్, బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? అది కూడా 100% ప్లేస్మెంట్ గ్యారంటీతో. జీడీ గోన్కా యూనివర్సిటీ, హర్యానా. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు, కాలజ్ఞాన ప్రవచనకర్త, ప్రాచీన ప్రశ్నాశాస్త్ర సంఖ్యాశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్య గురువు గారు సిద్ధంగా ఉన్నారు. ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, అలాగే ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాల్ని ఈ రోజు మనం తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. గురుగారు, ఈ వారం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుంది. అలాగే అంతకన్నా ముందు ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. 400 సంవత్సరాల క్రితం విశ్వభవితని చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశిస్సుల చేత గురుదేవుల యొక్క ఉపాసనా బలం, ప్రత్యేకించి ప్రాచీన మరియు సంఖ్యాశాస్త్రాన్ని గవ్వ ప్రశ్నని క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్నటువంటి ఫలితాలని అనుసరించి మన రాశి ఫలాలు చెప్తూ ఉన్నాం. ప్రత్యేకించి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహ గతులను అనుసరించి మనం చెప్పబోతున్నాం. ప్రత్యేకించి 8వ తారీఖు 6వ మాసం 2025 ఆదివారం నుండి 14/6/2025 శనివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణ పుణ్యకాలం, జ్యేష్ఠమాస శుక్లపక్ష దశమి నుండి కృష్ణపక్ష తదియ శనివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో దేవగురు బృహస్పతి మరియు బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని, వారాంతరంలో వృషభ రాశి నుంచి రవి మిథున రాశిలోకి పెడతారు. ఇటువంటి గ్రహగతులను అనుసరించి గోచారవశాత్తు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయంటే, పంచమ స్థానమైనటువంటి సింహంలో కుజకేతువుల యొక్క స్థితి అన్నటువంటిది పిశాచ యోగం చెప్తారు. ప్రత్యేకించి దేశకాలమాన పరిస్థితుల్లో కొన్ని అద్వితీయమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అంటువ్యాధులు ప్రబలిపోతాయి. సరికొత్త వింతైన విచిత్రవంతమైనటువంటి వ్యాధుల యొక్క తీవ్రత పెరిగేటువంటి అవకాశం ఉంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, ప్రముఖులైనటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులకు సంబంధించి వ్యక్తిగతమైనటువంటి భద్రత అవ్వచ్చు, వాళ్లకు సంబంధించినటువంటి ఇతరత్ర విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. ఇటువంటి గ్రహగతులు దేశ కాలమాన పరిస్థితుల మీద అద్వితీయమైనటువంటి గొప్ప ప్రభావాన్ని చూపెట్టగలిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా, అంటే రాశి ఫలాలు రాసుల మీదే కాదు, ప్రత్యేకించి కొన్ని ప్రధానమైనటువంటి అంశాల మీద ప్రభావాన్ని చూపెట్టేటువంటి అవకాశం తప్పకుండా ఉండబోతుంది. మరి గురుగారు, ద్వాదశ రాశుల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం శుక్ర భగవానుడికి సంబంధించినటువంటిది. వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి స్థితిగతుల్లో అభిప్రాయ భేద సంబంధాలు ఏవైతే ఉన్నాయో, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, మీరు తీసుకున్నటువంటి వివాదాస్పదమైనటువంటి ఆలోచనల వల్ల జీవితంలో ఒక గొప్ప మార్పు, ఓ గొప్ప నష్టం మీకు అతి చెరువుగా వచ్చే అవకాశం ఉంది. వివాహ సంబంధమైనటువంటి జీవితంలో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొన్ని ఇబ్బందులకి, సమస్యలకి, ప్రతిబంధకాలకి కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మాతృ సంబంధమైనటువంటి వ్యక్తి, కుటుంబానికి సంబంధించినటువంటి తల్లి సమానమైనటువంటి వ్యక్తులు, కుటుంబ సభ్యులు, వారితో అనవసరమైనటువంటి విరోధం, వాగ్వివాదం, కొన్ని విషయాల్లో ఏకాభిప్రాయం రాకపోవటం కూడా,
మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం. సంతాన సంబంధమైనటువంటి అంశాల్లో కూడా ప్రత్యేకించి, ఎందుకంటే పంచమ స్థానంలో కుజకేతువులు, ఇది అదృష్ట స్థానం, సంతాన స్థానం. కుటుంబ సభ్యుల యొక్క విశ్వాసాన్ని కోల్పోవటం, ప్రత్యేకంగా సంతానానికి దూరం అవటం, ఏదో రకంగా మన కఠినమైనటువంటి వైఖరి వల్ల సంతాన సంబంధమైనటువంటి స్థితిగతుల్లో వాళ్లతో మనకి ఇబ్బందులు ఏర్పడటం, ఈ విధమైనటువంటి అంశాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వ్యక్తిగతమైనటువంటి జీవితం, వివాహ జీవితం, కుటుంబం, సంతానం, ఈ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. జీవిత లక్ష్యం కోసం చేసే ప్రయత్నాలు కూడా లాభిస్తాయి, యోగదాయకంగా ఉంటాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలే వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ వ్యక్తిగతమైనటువంటి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. మరి మేషరాశి వాళ్ళు గురువుగారు ఈ వారం అంతా కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా కాస్త కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రశాంతంగా ఉండడం కోసం, ఆనందంగా ఉండడం కోసం ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? తీవ్రమైనటువంటి విఘ్నాలు ఏర్పడుతున్నటువంటి సందర్భం, అదృష్ట స్థానమైనటువంటి పంచమంలో కుజకేతువుల యొక్క స్థితి, ప్రాచీనమైనటువంటి తంత్రశాస్త్రాన్ని అనుసరించి కేతువుకి అధిదేవత ప్రత్యధి దేవత స్వరూపాలుగా గణానాంత్వ గణపతి, గణములకన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు గణపతి. ఈ గణపతి దేవతా స్వరూపాన్ని విశేషంగా పూజించిన గణపతి అధర్వణ శీర్ష మంత్రాన్ని చదువుకుంటున్నా, లేదా గం గణాధిపతయే నమః అన్నటువంటి మంత్రాన్ని చదువుతూ నవగ్రహాలు ఉన్నటువంటి ప్రాచీనమైనటువంటి శివాలయ ప్రాంగణంలోని గణపతికి గరికమాలను వేస్తూ గణపతి సహస్రనామ స్తోత్రం లేదా అష్టోత్తర శతనామావళి, వీటిని విశేషంగా చదువుకుంటూ ఉంటే ఈ విఘ్నాలు తొలగిపోయి వేగవంతంగా తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో ఇబ్బందులు ఏర్పడకుండా సానుకూలవంతమైనటువంటి ఫలితం తప్పకుండా లభించేటువంటి అవకాశం కలుగుతుంటుంది. ఇప్పుడు వృషభ రాశి. గురుగారు, మరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. శివాయ బ్రహ్మణే నమో నమః. వచ్చినటువంటి ఫలితం దేవగురువు అయినటువంటి బృహస్పతి ఫలితం. ఎంతో కాలంగా, సంవత్సర కాలం పాటు జన్మరాశిలో ఉన్నటువంటి బృహస్పతి ద్వితీయ స్థానమైనటువంటి మిథునంలోకి వెళ్ళిపోయాడు. అంటే గురువు ద్వితీయ స్థానమైన వాక్స్థానం, ధనస్థానంలో గురువు యొక్క సంచారం జరగబోతుంది. వృత్తి వ్యాపారాలు బాగున్నాయి, విస్తరించడానికి అనేక అవకాశాలు కలిసి వస్తాయి. కొన్ని ముఖ్యమైనటువంటి సందర్భంలో మీ ప్రమేయం లేకుండానే గృహ సంబంధమైన అంశాలు, స్థాన సంబంధమైనటువంటి చలనాలు, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సానుకూలవంతమైనటువంటి ఫలితాలే రాబోతున్నాయి. ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం కావాలని మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో సఫలీకృతం అవుతాయి, అనుకూలవంతమవుతాయి. పాత బకాయిలన్నీ కూడా తీర్చివేయగలుగుతారు. స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశంలో అమ్మకం, కొనుగోలు విషయాలు లాభిస్తాయి. ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తిని మీరు పొందేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి తరుణం ఆసన్నమైంది. జీవితంలో జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక రకాలైనటువంటి అవకాశాలు మీకు కలిసి వస్తాయి. సంతానపరమైన స్థితిగతులు బాగున్నాయి. వాళ్ళ అభివృద్ధి కోసం మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా సఫలీకృతం అవుతాయి. అయితే జీవితానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో మాత్రం కొన్ని మనస్పర్ధలు, మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్ల, బయట వ్యక్తుల యొక్క అనవసరమైన జోక్యం వల్ల ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. మరి వృషభ రాశి వాళ్ళు గురుగారు ఈ వారం అంతా కూడా అనుకూలించడం కోసం ఏ దైవాన్ని ప్రార్థించాలి, అలాగే ఏ పరిహారాలు పాటించాలి? లక్ష్మీనారాయణ దేవతా స్వరూపాలైనటువంటి దేవదేవుడు, విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఆలయ ప్రాంగణానికి వెళ్ళి తులసి దళాలతో కట్టిన వాళ్ళ తులసి మాలను స్వామివారికి సమర్పణ చేసిన, ప్రత్యేకించి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని అనునిత్యం పారాయణ చేస్తున్న సమస్తమైనటువంటి దుర్యోగాలు తొలగిపోతాయి.
ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగంతో పాటు ఎంతో కాలంగా స్తంభించిపోయి ఉన్నటువంటి మీ ఆర్థిక స్థితి నుండి అనుకూలవంతమైన ఫలితాన్ని సత్వరంగా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు మిథున రాశి. గురుగారు, మిథున రాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైన ఫలితం. ప్రత్యేకించి చేస్తున్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పనులు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందోనన్న మానసికమైనటువంటి సంఘర్షణ మీ మనసు నిండా ఉంటుంది. అనుకూలవంతమైనటువంటి గడియలు అయితే ఉన్నాయి, సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు అయితే ఉన్నాయి. దేవగురు అయినటువంటి బృహస్పతి బలంగానే ఉన్నాడు. కానీ వివాహ సంబంధమైనటువంటి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం, అనుకూలవంతం చేసుకునేటువంటి ప్రయత్నాలు, సంతాన సంబంధమైనటువంటి అంశాలు, వీటి గురించి వేగవంతమైనటువంటి నిర్ణయాల వల్ల మీకు ఏమైనా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు. ఇవి మానసిక సంఘర్షణకి కారణమయ్యేటువంటి అంశం. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. స్థిర చరాస్తుల్ని వృద్ధి చేసుకోగలుగుతారు. గృహ మార్పు, స్థాన మార్పుకు సంబంధించిన అంశాలకి అనుకూలం. మీరు అనుకున్నటువంటి చోటుకి బదిలీలు లభించేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అనుకూలంగా ఉంది. యోగదాయకమైనటువంటి అనుకూలవంతమైనటువంటి మార్పుల్ని మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది. గురుగారు, మిథున రాశి వాళ్ళు మరి ఈ వారంలో ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ప్రార్థించాలో కూడా తెలియచేయండి. ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవ రక్షని మెళ్ళలో ధరింపజేసుకోవడం. ఎందుకంటే ఎప్పుడైతే అభివృద్ధి పదంలోకి మనం వెడుతూ ఉంటామో కొన్ని సందర్భాల్లో తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు అధికమవుతూ ఉంటాయి. దీనివల్ల మానసికమైన సంఘర్షణ, ఏం చెయ్యాలో అర్థం కానటువంటి పరిస్థితులు, మీ మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమయ్యేటువంటి సందర్భం ఉంటుంది. కాబట్టి కొన్ని సందర్భాల్లో ఈ విధమైనటువంటి పరిస్థితి నుండి మీరు బయటపడటానికి గాను కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించిన, కాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింపచేసుకున్న, కాలభైరవ అష్టకాన్ని అనునిత్యం జపిస్తున్న, కాలభైరవుణ్ణి ప్రార్థిస్తున్న యోగదాయకమైన ఫలితాన్ని పొందుతారు. ఇబ్బందుల నుంచి బయటపడటానికి తప్పనిసరిగా అవకాశం కనపడుతుంది. ఇప్పుడు కర్కాటక రాశి. గురుగారు, కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. కర్కాటక రాశి వారికి దేవగురు అయినటువంటి బృహస్పతి వ్యయస్థానంలో సంచరిస్తున్నటువంటి సందర్భం. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం బుధుడికి సంబంధించిన ఫలితం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. కొత్త ఉద్యోగం, కొత్త కొలువులు వెతుక్కోవటం, కొత్త వ్యాపారంలో కొనటం, ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ధన సంబంధమైన అంశాలు, కుటుంబపరమైనటువంటి పరిస్థితులు, వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. సానుకూలవంతమైన స్థితిగతులే ఉంటాయి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో మీ కుటుంబానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులే మీ యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించటం, వారి నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోవటం మీ మానసికమైనటువంటి ఆందోళనకి కారణం అయ్యేటువంటి అంశం. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల జీవన గమనంలో అతిచారం వల్ల దేవగురు అయినటువంటి బృహస్పతి వేగవంతంగా అక్టోబర్ మాసంలోని జన్మరాశికి రాబోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి శుభసూచకమైనటువంటి వార్తలు అతి త్వరలో అందుతాయి. కాకపోతే ప్రస్తుతానికి ఏ కొత్త మార్పు కూడా అనుసరయ్యేం కాదు. మార్పుల విషయంలో జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. భవిష్యత్తు అంతా చక్కగా ఉంది. మీరేమాత్రం కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యత్తుకు సంబంధించిన స్థితిగతులు బాగున్నాయి. సంతానపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, ఇవన్నీ కూడా సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకే కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళు గురుగారు ఈ వారంలో పరిస్థితులు అనుకూలించడం కోసం చక్కగా ఏ దైవాన్ని ప్రార్థించాలి, అలాగే ఏ పరిహారాలు పాటించాలో తెలియజేయండి. సుందరకాండని పారాయణ చేయటం, హనుమంతుల వారిని విశేషంగా పూజించటం, 108 అష్టోత్తర శతనామాలతో పూజించబడుతున్న ఆంజనేయ స్వామివారి, 108 కదలీ ఫలాలు తీసుకునే స్వామివారికి కనుక కదలీ అర్చన చేయించగలిగితే అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాలు వస్తాయి.
ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయే అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంటుంది, యుగదాయకంగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు సింహరాశి. గురుగారు, సింహరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించిన ఫలితం. అలాగే కుజకేతువులు ఇద్దరు కూడా జన్మరాశిలోనే స్థితి పొందే సందర్భం కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి అంశాల పట్ల మాత్రం జాగ్రత్త. కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. ఎంతో కాలంగా పరిష్కారం కానటువంటి సందర్భంలోని అంశాలన్నీ కూడా పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా చక్కగా ఉంటుంది. యోగదాయకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. స్థిర చరాస్తుల అమ్మకం కొనుగోలు ప్రక్రియ ద్వారా ఆకస్మికమైనటువంటి ధన ప్రాప్తి యోగాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా చక్కగా కనిపిస్తుంది. ఓ ముఖ్యమైనటువంటి వ్యక్తి, మిత్ర సమానమైనటువంటి వ్యక్తి, వాళ్లకు సంబంధించినటువంటి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులను అనుసరించి జీవితంలో మీరు చేసే ఒక గొప్ప ప్రయత్నం సానుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. సమాజంలో మీ పేరు ప్రఖ్యాతలు పెరగటమే కాకుండా ఒక ముఖ్యమైనటువంటి పదవీ ప్రాప్తి కూడా జరిగేటువంటి అవకాశం ఉంది. అన్ని రంగాల వారికి కూడా యోగదాయకమైనటువంటి మార్పుని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక లాభాలు ఎక్కువగా సూచిస్తుంది. గురుగారు, మరి సింహరాశి వాళ్ళు ఈ వారంలో ఏ ఆలయాన్ని దర్శించాలి, ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఇంకా ఎటువంటి పరిహారాన్ని పాటించాలి? గణానాంత్వా గణపతి. ఎందుకంటే జన్మరాశిలోనే కుజకేతువుల యొక్క స్థితి ఆరోగ్యపరమైన అంశాల పట్ల కానీ ఇతరత్ర యోగాలకు ఇబ్బంది కలిగించకుండా ఉండటానికి గణపతి స్వరూపాన్ని ఆరాధన చేయటం. తాంత్రిక విధానంలో గణపతి హరిద్రా గణపతి అంటే పసుపుతో తయారు చేసిన గణపతి స్వరూపం. అలా కాకుండా పసుపు కొమ్మను తీసుకువచ్చి దేవాలయ ప్రాంగణంలో ఉంచి ప్రాణప్రతిష్ఠ గావించినటువంటి పసుపు కొమ్మను గనక మనతో పాటు తీసుకువెళుతున్న క్రయ విక్రయాలు సర్వ కార్యాల్లో కూడా విజయాన్ని ప్రాప్తింప చేసుకోవడానికి ఆ పసుపు కొమ్మను మనతో పాటు తీసుకువెళుతుంటే చాలా అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయే అవకాశం. ఇప్పుడు కన్యా రాశి. గురుగారు, కన్యా రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష. కన్యారాశి జాతకులకి అద్వితీయమైనటువంటి లాభాన్ని సూచించేటువంటి గ్రహగతులు ఉన్నాయి. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం దేవగురువు అయినటువంటి బృహస్పతి ఫలితం. కొత్త ఉద్యోగం, కొత్త వ్యాపారం, కొత్త కొలువులు, మీరు చేసే ప్రతి ప్రయత్నాల్లో కూడా ఆర్థికంగా లాభాన్ని పొందేటువంటి పరిస్థితి. పెద్దల యొక్క నిర్ణయాలు, పెద్దలకు సంబంధించినటువంటి సూచనలు అనుకూలవంతమవుతాయి. యుగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యేటువంటి సందర్భం. ఏది ఏమైనప్పటికీ కూడా మానసికమైనటువంటి సంఘర్షణ నుంచి బయటపడటంతో పాటు మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమవుతాయి. కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని కొంత మానసిక సంఘర్షణకి గురి చేసేటువంటి అవకాశం ఉంది. సంతాన సంబంధమైన అంశాలు బాగున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల మాత్రమే జాగ్రత్త అవసరం. ఆర్థికపరమైనటువంటి స్థితిగతుల్లో పురోగవృద్ధి ఉంది. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది. మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితిగతికి వెళ్ళటానికి మీకు మార్గం సుగమం అయ్యేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. గురుగారు, కన్యా రాశి వాళ్ళు ఈ వారంలో ఇంకా ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు? లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. లక్ష్మీ నరసింహస్వాముల వారికి సంబంధించిన కరావలంబ స్తోత్రాన్ని విశేషంగా పారాయణ చేసిన లక్ష్మీ నరసింహ స్వరూపానికి కనుక తులసి దళాలతో కట్టిన మాల తులసిమాలను అందజేసిన అనుకూలవంతమవుతుంది. తప్పనిసరిగా సానుకూలవంతమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. ఇప్పుడు తులారాశి. గురుగారు, తులారాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉందో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ,
వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం. కుంభరాశిలో రాహు స్థితి పొంది ఉన్నాడు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో కుటుంబపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, ఉద్యోగ సంబంధమైన స్థితిగతుల్లో సహచరుల నుండి సహాయ నిరాకరణ పొందేటువంటి అవకాశం ఉంది. మీతో పాటు ఉన్నటువంటి సహచరులు, సహ ఉద్యోగులు, పై అధికారుల నుండి సహాయ నిరాకరణ పొందేటువంటి అవకాశం ఉంది. కుటుంబపరమైనటువంటి అంశాల్లో కూడా కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు మీరు పొందేటువంటి అవకాశం ఉంది. సంతానపరమైనటువంటి అంశాల పట్ల మీరు ఎక్కువగా దృష్టి పెడతారు. వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి స్థితిగతులే ప్రాతిపదికగా మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఒక స్థిరచరాస్తికి సంబంధించినటువంటి అమ్మకం కొనుగోలు ప్రక్రియ అనుకూలవంతమవుతుంది. తద్వారా యోగదాయకమైనటువంటి ఫలితాలని మీరు పొందుతారు. సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంటుంది. మీరు ముందుండి ఒక శుభకార్యంలో ముందుకు వెడతారు. పాత మిత్రుడు, పాత బంధువుల యొక్క కలయిక వల్ల సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎంతో కాలంగా సానుకూలవంతంగా ఉన్నటువంటి తులారాశి జాతకుల యొక్క ఫలితాల్లో అదృష్టం కాస్త దూరం అవుతుందా, లేదా అదృష్టం కొంచెం దూరంలో ఉందేమో అన్నటువంటి మిశ్రమదాయకమైనటువంటి ఫలితాలు కనపడుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు. మరి తులారాశి వాళ్ళు గురుగారు ఈ వారంలో ఏ పరిహారాలు పాటించాలి? ఎప్పుడైతే నవగ్రహ బాధలు అధికమవుతూ ఉంటాయో, అదృష్టం సిద్ధించకుండా ఉంటుందో, మనకి తెలియనటువంటి అదృశ్య సంబంధమైనటువంటి శక్తుల వల్ల ఇబ్బంది ఏర్పడుతున్నటువంటి సందర్భంలో గోసేవ చేయమన్నారు. గోమాత విశ్వమాత, 33 కోట్ల దేవతాగణాలన్నీ కూడా ఒక్క గోవులోనే కొలువై ఉంటాయి. అటువంటి గోసేవ చేసిన, గోమాతను పూజించిన, గోవుకు ఆహారాన్ని అందిస్తూ ఉన్న సానుకూలవంతమైన ఫలితం వస్తుంది. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ఇప్పుడు వృశ్చిక రాశి. గురుగారు, వృశ్చిక రాశి వాళ్ళ రాశి ఫలితాలు తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. మాతా గోవిందమాంబా సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ కూడా అనుకూలవంతమైన ఫలితాలే ఎక్కువగా కనబడుతున్నాయి. సంతానపరమైనటువంటి అంశాల పట్ల మాత్రం కాస్త ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆర్థికంగా బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, కానీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయంలో మాత్రం కోపతాపాలు, కొన్ని అభిప్రాయ భేద సంబంధమైనటువంటి పరిస్థితులు మీ యొక్క వైవాహిక జీవితాన్ని, అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు. కాబట్టి వీటి పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. కొత్త ప్రణాళికల వల్ల పరిశ్రమలు అవ్వచ్చు, సంస్థలు అవ్వచ్చు, కొంతమంది భాగస్వామ్య వ్యక్తులతో ₹1 ధనం ఖర్చు లేకుండా కొంతమంది భాగస్వామ్యాలను సృష్టించుకోవటం వల్ల కొత్త వ్యవస్థకి శ్రీకారం చుడతారు. ఇది అనుకూలవంతమవుతుంది. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. జీవన గమనంలో జీవిత లక్ష్యాన్ని సాధించడానికి అనుకూలవంతమైనటువంటి అవకాశాలు కలిసి వస్తాయి. ప్రత్యేకించి పాత మిత్రుల యొక్క కలయిక చేత, మిత్ర బలం చేత, వారి యొక్క సూచనతో మీరు చేసే ప్రయత్నాలు సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతాయి, అనుకూలవంతమవుతాయి. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండే అవకాశం కనపడుతుంది. వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారంలో ఇంకా పరిహారాలు ఏమైనా పాటించాలంటారా? విశేషించి సుబ్రహ్మణ్యేశ్వర స్వరూపమైనటువంటి పాముల పుట్ట. పాముల పుట్టలో గోక్షీరాన్ని పోస్తూ 11 ప్రదక్షిణలు చేస్తూ అంగుళ ప్రమాణంలో ఉన్నటువంటి వెండి నాగపడగన గనక వదిలిపెట్టిన, వెండి నాగపడగని పాముల పుట్టలో వదిలిపెట్టి వస్తే అదృశ్యకరమైనటువంటి కొన్ని నకారాత్మకమైనటువంటి శక్తుల వల్ల ఉన్నటువంటి స్తంభన తొలగిపోతుంది. అదృష్టం సిద్ధిస్తుంది. వేగవంతంగా ముందుకు వెళ్ళడానికి ప్రణాళికలన్నీ కూడా సిద్ధమవుతాయి. మీరు అనుకున్నటువంటి సంకల్పాలు తప్పకుండా నెరవేరే అవకాశం కనపడుతుంది. ఇప్పుడు ధనుస్సు రాశి. గురుగారు, ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. ధనుసు రాశి వారికి సానుకూలవంతమైనటువంటి ఫలితాలే ఉన్నాయి.
జీవితంలో గ్రహ సంబంధమైనటువంటి అంశాలు, ఎందుకంటే వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం, చతుర్థ భావానికి సంబంధించినటువంటిది. గ్రహ సంబంధమైన ఉపకరణాలు, స్వగృహానికి సంబంధించిన ఆలోచనలు, గృహ ఆరంభం, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. వాటన్నిటిని కూడా సమన్వయం చేసుకొని సాధించగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. స్నేహితుల యొక్క ప్రభావం వల్ల, ఒక మిత్రుడి యొక్క సహాయ సహకారం వల్ల మీరు చేసే వృత్తి వ్యాపారంలో పురోగవృద్ధి లభిస్తుంది. ధన లాభాన్ని మీరు తప్పకుండా చూసే అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి మాతృవర్గం, మాతృ సమానమైనటువంటి వ్యక్తులు లేదా తల్లి యొక్క సూచనల కారణంగా ఒక ముఖ్యమైనటువంటి విషయంలో మీకు అదృష్టం సిద్ధిస్తుంది. వారి యొక్క సూచన వల్ల సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీరు చేసే ప్రతి ప్రయత్నంలో కూడా పెద్దల యొక్క ఆశీస్సులు, కుటుంబానికి సంబంధించినటువంటి తల్లి, వీరికి సంబంధించినటువంటి అనుకూలవంతమైనటువంటి ఫలితాల కారణంగా యుగదాయకమైనటువంటి మార్పులు ఉన్నాయి. ఆర్థికంగా బాగుంది. మీరు ముందుండి ఒక శుభకార్యాన్ని నెరవేర్చగలుగుతారు. ఇంట్లో ఒక శుభకార్యం జరిగితే సమస్తమైనటువంటి అరిష్టాలు తొలగిపోతాయి. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉండేటువంటి అవకాశం కనపడుతుంది. ధనుస్సు రాశి వాళ్ళు గురుగారు ఈ వారం అంతా కూడా ఇంకా పరిస్థితులు అనుకూలించడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలియచేయండి. దేవగురు అయినటువంటి బృహస్పతి బలం మనకు అవసరమైంది. ఈ కారణంగా విశేషించినటువంటి పౌర్ణమి లాంటి తిథుల్లో అవ్వచ్చు, లేదా ఏదైనా గురువారం లాంటి సందర్భాల్లో గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి ఇప్ప నూనెను కానీ, విశేషించి ఆవు నెయ్యిని కానీ దీపారాధన పెట్టుకోవడానికి గురుదేవతా స్వరూపాన్ని ఆరాధన చేసిన, ఆ విధంగా దానం ఇచ్చి వచ్చిన అనుకూలవంతం అవుతుంది. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంటుంది. ఇప్పుడు మకర రాశి. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామిని నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబశి. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం బృహస్పతికి సంబంధించింది. 7.5 సంవత్సరాల ఏలినాటి శని సంపూర్ణమయ్యింది. సుమారు 3 మాసాల వ్యవధి కావస్తున్నా ఇంకా జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. మానసికమైనటువంటి ఆందోళన ఉన్నటువంటి మీకు అదృష్టకరమైనటువంటి శుభవార్తలు మీరు వింటారు. సమాజంలో మీ యొక్క ఖ్యాతి పెరుగుతుంది. పదవీ ప్రాప్తి లభించేటువంటి అవకాశం ఉంది. మీ ఆధ్వర్యంలో నడిచేటువంటి వ్యాపార సంస్థలకి అద్వితీయమైనటువంటి లాభాలు వస్తాయి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడగలిగినటువంటి స్థితి లభించబోతుంది. వివాహ జీవితం బాగుంది. భార్యాభర్తలు, కుటుంబానికి సంబంధించిన స్థితిగతులు సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలనే మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంతో కాలంగా మీరు వేచి చూస్తున్న జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి చేయగలిగినటువంటి ప్రయత్నాలన్నీ సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. కానీ ఇదే సందర్భంలో ఎప్పుడైతే మనం జీవితంలో ముందుకు వెళుతుంటాం, అదే సందర్భంలో విపరీతమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ నరఘోష, నరదిష్టి, నరపీడలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాయి తప్ప సంతాన సంబంధమైన అంశాలు బాగున్నాయి. భార్యాభర్తలకు సంబంధించిన స్థితిగతులు బాగున్నాయి. ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు కూడా యోగదాయకంగా ఉన్నాయి. కేవలం ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో మాత్రం దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాన్ని చేస్తాయి. ఈ ఒక్క విషయం పట్ల మాత్రం తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. గురుగారు, మరి మకర రాశి వాళ్ళకి ఈ ఆరోగ్య విషయంలో కావచ్చు, ఉన్నటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోవడం విషయంలో కావచ్చు, ఏ దైవాన్ని ప్రార్థించాలి, ఏ స్తోత్రాన్ని పఠించాలి, ఏ పరిహారాన్ని పాటించాలో తెలియచేయండి. కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించిన, కాలభైరవ రక్షణ మెళ్ళలో ధరింపజేసుకున్న, కాలభైరవుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి కూష్మాండ దీపాన్ని వెలిగించి వస్తే చాలు సమస్తమైనటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోయి నరదిశ సంపూర్ణంగా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కూష్మాండ దీపాన్ని
కాలభైరవుడి యొక్క ఆలయ ప్రాంగణంలో వెలిగించి రాగలిగితే అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని మీరు పొందేటువంటి అవకాశం చూడొచ్చు. తదుపరి కుంభరాశి. గురుగారు, కుంభరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలియచేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మీ ప్రణాళికలు లాభిస్తాయి. సంతాన సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. సంతానం వృద్ధిలోకి వస్తారు. వాళ్ళకు సంబంధించినటువంటి ఆదాయ మార్గాలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. భవిష్యత్ అంతా కూడా చక్కగా ఉంది. కానీ కొన్ని పరిస్థితుల నేపథ్యంలో జీవిత భాగస్వామితో అనవసరమైనటువంటి విరోధాల కారణంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు లేకపోవటం మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమవుతుంది. కానీ భవిష్యత్తు మాత్రం అనుకూలవంతంగా ఉంటుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. మానసికమైనటువంటి సంఘర్షణకు కారణమై ఏం చేయాలో అర్థం కాక, ఏమవుతుందో తెలియక, సంఘర్షణతో కూడిన జీవన విధానంతో మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశం కనపడుతుంది. కాబట్టి ఆరోగ్యపరమైన అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. కుటుంబపరమైన అంశాలు, జీవిత భాగస్వామితో మాత్రం మాట పట్టింపుల విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉంటే అన్యోన్యకరమైన దాంపత్య జీవితాన్ని మీరు చూసేటువంటి అవకాశం కనపడుతుంటుంది. కుంభరాశి వాళ్ళు గురుగారు, మళ్ళీ ఈ వారంలో చక్కగా పరిస్థితులు అనుకూలించడం కోసం ఏ పరిహారాలు పాటించాలో తెలియజేయండి. జన్మరాశిలో రాహు యొక్క సంచారం. కలో వెంకటనాయక అని అంటూ ఉంటాం. ఈ కలియుగంలో ఈ వెంకటేశ్వర స్వామి వారే విశేషవంతమైనటువంటి దేవతా స్వరూపంగా మనందరం కూడా ఆరాధన చేస్తుంటాం. కలియుగానికి ఆయన ప్రత్యక్షమైనటువంటి దైవం. వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉన్న, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించిన, ఇంటి ప్రాంగణంలో స్వామివారికి కనుక పాల పొంగలిని నివేదించిన యోగదాయకమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన గోవిందనామాన్ని విస్తృతంగా పారాయణ చేస్తుంటే కలో వెంకట నాయక అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల్ని ఆ దేవదేవుడు అనుగ్రహించే అవకాశం కనపడుతుంది. చివరిగా మీనరాశి. గురుగారు, మీనరాశి వాళ్ళకి ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఏ విషయాల్లో చక్కగా అనుకూలతలు కనిపిస్తున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలియజేయండి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. శివాయ బ్రహ్మణే నమో నమ. వచ్చినటువంటి ఫలితం రాహు సంబంధమైనటువంటి ఫలితం. ప్రత్యేకించి చతుర్థ భావానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా చెప్తుంది. కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో గృహం, కుటుంబం, వ్యక్తిగతమైనటువంటి జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో నిర్ణయాన్ని తీసుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇవి సానుకూలవంతమైనటువంటి స్థితిగతికి కారణమవుతూ ఉంటాయి. వృత్తి, ఉద్యోగం, వ్యాపార సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతుల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం సానుకూలవంతమైంది. అనుకూలవంతమైనటువంటి ఫలితాలకే కారణమయ్యేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగంలో విరామం, విశ్రాంతి లేకుండా చేయవలసిన పరిస్థితులు, ఉద్యోగంలో పదోన్నతి లభించటం, ప్రత్యేకించి మీరు కోరుకున్నటువంటి చోటుకి బదిలీలు కూడా జరగటం మీ మనసుని సంతోషపెడతాయి. సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి. వాళ్ళకు సంబంధించినటువంటి విద్య, ఉద్యోగం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి స్థితిగతులు కూడా సానుకూలవంతమయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ భార్యాభర్తలకు సంబంధించినటువంటి స్థితిగతులు బయట వ్యక్తుల యొక్క ప్రమేయం వల్ల, మూడో వ్యక్తి యొక్క ప్రమేయం వల్లను మానసిక సంఘర్షణలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి భార్యాభర్తలకు సంబంధించిన అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితంలో బయట వ్యక్తుల యొక్క అతి జోక్యాన్ని మీరు తప్పనిసరిగా నివారించేటువంటి ప్రయత్నం చేయాలి. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్త. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. వృత్తి, వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా
వాస్తవం అవుతాయి. అనుకూలవంతమైనటువంటి పరిస్థితులే కారణమయ్యేటువంటి అవకాశాలు కనపడుతుంది. గురుగారు, మీనరాశి వాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి తెలియచేయండి. విశేషించి దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలత కోసం ఉమ్, దేవతామూర్తుల్లో విశేషించినటువంటి గురుదేవతా స్వరూపాలకి చందనంతో అభిషేక క్రతువు చేసిన చందనం, గంధం, ఈ పుష్పాలతో అలంకృతం చేసిన గురుదేవతా స్వరూపాల యొక్క ఏదైనా మంత్రాన్ని సాధన చేస్తున్న లేదా ప్రత్యేకించి గురు చరిత్రను చదువుకున్న సానుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అనుకూలవంతమైనటువంటి ప్రభావాలు కలగడానికి 100% కూడా అవకాశం ఉంది. రైట్ గురుగారు, ధన్యవాదాలు. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. చూసారు కదండి, ఇది ఈ వారం గవ్వ శాస్త్రాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. నమస్తే.